హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ సీజన్లో సొరకాయలు బాగా దొరుకుతాయి కదా. మా పిల్లలైతే సొరకాయ అప్పలు చేయమని అడుగుతున్నారు. సొరకాయ అప్పల కోసం అయితే ముందుగా పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. వీటిని మిక్సీ పట్టుకునేటప్పుడు అందులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. మనకి సొరకాయ అప్పలకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి సొరకాయ తురుము. ఇంత పెద్ద సొరకాయ తురిమేసరికి నాకు చుక్కలు కనపడతాయి అనుకున్నాను. ఈ వల్ల కాదులే కానీ నేను తురిమి పెడతానులే అని మా వారైతే సొరకాయని తురిమారు. బుడది మాత్రం ఈ పని నేనే చేశానన్నట్టుగా బిల్డప్ ఇస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సొరకాయ తురుములో మనం మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిశ్రమాన్ని వేసుకోవాలి. రెండింటిని బాగా కలిసే విధంగా కలుపుకోవాలి, ఎందుకంటే అందులోనే ఉప్పు కూడా వేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఇందులో బియ్యపిండి వేసుకోవాలి. బియ్యపిండిని అయితే మనకు సరిపడినంత వేసుకోవాలండి. అప్పలు కొంచెం మెత్తగా రావాలనుకుంటే బియ్యపిండిని తగ్గించుకొని వేసుకోవాలి. కరకరలాడుతూ ఉండాలంటే మాత్రం బియ్యపిండిని కొంచెం ఎక్కువ వేసుకోండి. వాటర్ మాత్రం అస్సలు పోయొద్దు. వాటర్ పోస్తే 1-2 రోజులనే పాడైపోతాయి అప్పలు. సొరకాయ తురుము పీసులుగా పంటికి తగలాలని మేమైతే ముదురు సొరకాయని ఎంచుకున్నాము. పిండి ఎక్కువగా కలవాలంటే మాత్రం లేత సొరకాయనే తీసుకోండి. ఇందులో నానబెట్టిన పచ్చెనగపప్పును కూడా వేసుకోవచ్చు. అక్కడ పంటికి తగులుతూ బాగుంటాయి అప్పలు. కానీ మా వారైతే నాకు పచ్చెనగపప్పు వేసిన అప్పలు వద్దన్నారు. అందుకే ఆయన కోసం పిండిని పక్కకు జరిపాను. పిండి కలపడం అయితే పూర్తయింది. ఇక అప్పలు అయితే వేసుకుందాం రండి. మీద ఆయిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ని అయితే వేడి చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయితే అప్పలైతే లోపల బాగా కాలవండి. మీడియం హీట్లోనే అప్పలన్నిటిని కాల్చుకోవాలి. ఇంట్లో పళ్ళు లేని వాళ్ళు, ముసలి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే పిండిని కొంచెం మందంగా ఒత్తుకోండి. అప్పలు మెత్తగా వస్తాయి, లేకపోతే కొంచెం పలుచగా ఒత్తుకోవచ్చు. అయితే చాలా సింపుల్గా సొరకాయ అప్పలు అయితే చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే నా ఛానల్కి లైక్ చేసి సపోర్ట్ చేయడం అయితే మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మోర్ వీడియోస్. మరో వీడియోతో కలుద్దాం.